ఇక్కడ డల్లస్లోని తెలుగు వారికి, తెలుగు అభిమానులకి, సాహిత్య అభిమానులకి నా నమస్కారం. నాకు చాలా అన్యాయం జరిగింది. నేను మాత్రం పగబట్టే. ఇది ఏదో రూపంలో నేను సురేష్ మండో గారి మీద ఒక డైలాగ్ రాసినా సరే, ఒక క్యారెక్టర్ సృష్టించినా సరే, టాంటక్స్ మీద ఏదో ఒక చమత్కారం చేసినా సరే, ట్రాక్ పెట్టినా సరే, అవసరమైతే రియాలిటీ షో లాగా ఇంకో రియాలిటీ షో చేసినా సరే నా పగ తీర్చుకుంటానని నేను సభాముఖంగా మాత్రం నేను అందరూ చెప్తాను. ఎందుకంటే అందరికన్నా చివరను పెట్టారు. ఇంకాసేపు లైట్ అయి ఉంటే నేను ఒక్కడిని ఆ సౌండింగ్ని కూడా లేడు అక్కడ. నేను ఒక్కడిని ఈ మైకు మిగిలివడమేమో అనిపిస్తుంది. బట్ నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి తెగించి వచ్చే ఇక్కడ దాకా. సో సురేష్ గారు, నేను గుర్తుపెట్టుకుని ఆల్రెడీ. సరే, ఇక్కడ ఎంతోమంది సాహిత్యవేత్తలు అండ్ సరస్వతి పుత్రులు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి కొంతమంది విసిగించి వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ గాల్లో ఉండడం వలన నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా. వెలవలబోతున్న తెలుగు వన్నెలకు నెల తెలుగు వెన్నెల రూపంలో మీరు దిద్దుతున్న హంగులు అది చిరకాలం ఉండాలని, దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంకా మనందరి జీవితంలో సినిమా అన్నది ఒక దైనందిక జీవితంలో భాగంగా మారిపోయింది. మనకు తెలియకుండానే మన జీవితాల్లో అదొక చోటు చేసుకుంది. దానికి ఈరోజు ఈ సంవత్సరం దానికి 100 సంవత్సరాలు పూర్తయింది తెలుగు సినిమా. అందుకని నేను ఈ 100 సంవత్సరాల తెలుగు సినిమా గురించి నేను మాట్లాడాలనుకున్నాను. కనీసం 100 మంది కూడా లేరు ఇక్కడ. బట్ డజంట్ మ్యాటర్. అక్కడ కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ అవుతాయి, రేపు పొద్దున వేల మంది చూస్తారు. సురేష్ గారు గుర్తుపెట్టుకున్నారు. మిమ్మల్ని అంటే ఒక సినిమా కార్మికుడిగా అది నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బెర్నాడ్ షా ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు. మీరు సినిమాని మీరు తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏదో ఒక రోజు మానవ జాతికి శాసనకర్తలు అవుతారు అని బెర్నాడ్ షా చెప్పాడు. కాబట్టి సురేష్ గారు తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ఆ మాట నిజమని రొనాల్డ్ రీగన్, అలాగే కరుణానిధి గారు, ఎంజీఆర్, ఎన్టీఆర్, అలాగే జయలలిత ఎంతో మంది మనకి ప్రూవ్ చేశారు. ఇంకా మన దేశానికి వస్తే 1913 అంటే 100 సంవత్సరాల క్రితం దాదాసాహెబ్ ఫాల్కే అని ఆయన తొలి భారతీయ మూకీ చిత్రాన్ని నిర్మించారు, రాజా హరిశ్చంద్ర. అది బాంబేలో కారనేషన్ థియేటర్లో విడుదల చేయడంతో భారతీయ చిత్రం పుట్టింది. ఆ కాలంలో అనేక హిందీ చిత్రాల్లో, ఈ మూకీ చిత్రాల్లో జయరాజ్ అనే ఒక నటుడు ఆయన చేసేవాడు. ఆయన ఒక తెలుగువాడు. అందుకే మన సినిమా కూడా 100 చెప్తుందన్నారు, సత్యం చెప్తుంది ఆయన ద్వారా. నిజం చెప్పాలంటే 1909 నుండే మద్రాసు హైకోర్టుకి ఎదురుగుండా ఒక డేరా వేసి మన చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు అప్పుడు మూవీ చిత్రాలని ఆయన వేసేవారు. ఆ తర్వాత అదేవిధంగా మద్రాసులో గేటీ అనే ఒక థియేటర్ని, మొట్టమొదటి థియేటర్ని కట్టింది కూడా రఘుపతి వెంకయ్య నాయుడు గారే. అలాగే ఆయన తన కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ ఆయన దర్శకత్వంలో భీష్మ ప్రతిజ్ఞ అనే మొట్టమొదటి మూకీ చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఆ కాలంలో మీకు డేరాలోను, టూరింగ్ టాకీసుల్లోనూ ఈ చిత్రాలు వేసేవారు, ముఖ్య చిత్రాలు. పక్కన ఒక కామెంటేటర్ వ్యాఖ్యాత నుంచొని అన్ని పాత్రల డైలాగులు అతను చెప్పేసేవాడు. అలా వాళ్ళ సినిమా అర్థం చేసుకునేవాడు. అలాగా వ్యాఖ్యానం చేసి ఆ తర్వాతి కాలంలో మంచి నటుడైన వ్యక్తి కస్తూరి శివరావు. ఇలాగ 1931 వరకు ఇలా సాగిన మూకీ చిత్రాల ప్రస్తావం ఆ తర్వాత టాకీ చిత్రాలుగా మారిపోయింది.
1931లో తొలి భారతీయ టాకీ చిత్రం ఆలం ఆరా, దాని అర్దేషార్ ఇరానీ అని అతను నిర్మించి దర్శకత్వం వహించాడు. అది హిందీ చిత్రం అయినా అందులో హెచ్ఎం రెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. అలాగే ఎల్వి ప్రసాద్ గారు అందులో 5-6 పాత్రలు చేశారు. అలాగే అదే చిత్రం 1931 మార్చి 14 విజయవాడలో మారుతి టాకీస్లో రిలీజ్ అయిన మొట్టమొదటి అది చిత్రం. దీన్ని నిర్మించింది పోతిన శ్రీనివాసరావు గారు. ఎందుకంటే మొట్టమొదటి అది టాకీ థియేటర్ మన తెలుగు దీంట్లో మన రాష్ట్రంలో. అందుకని అప్పుడు అన్నింటి టాకీస్ అనేవాడు. విజయలక్ష్మి టాకీస్, మారుతి టాకీస్, లక్ష్మి టాకీస్ అంటే అప్పుడే టాకీస్ అని వచ్చింది. ఫస్ట్ టాకీ చిత్రం అది విజయవాడలో రిలీజ్ అయింది, అది 1931లో. ఆ తర్వాత అదే అర్దేషార్ ఇరానీ ఆయన నిర్మాతగా హెచ్ఎం రెడ్డి గారిని డైరెక్టర్గా పెట్టి తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో. అది ఫస్ట్ తొలి తెలుగు టాకీ చిత్రం. ఇందులో మునిపల్లి వెంకట సుబ్బయ్య, అలాగే సురభి, కమలాబాయి, సింధి కృష్ణాజీరావు, ఎల్వి ప్రసాద్ గారు, చిత్రపు నరసింహారావు గారు ఈ భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రధాన తారాగణం. దీనికి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి అనే ఆయన తొలి తెలుగు సంగీత దర్శకుడు. అలాగే ధర్మవరం రామకృష్ణమాచార్యులు తొలి తెలుగు రచయిత. అలాగే చందాల కేశవదాసు తొలి తెలుగు పాటల రచయిత. అయితే అప్పటి కాలంలో సినిమా లెంత్ 5 hours 6 hours ఉండేవి, ఇంకా 2 to 2 ఇంటర్వల్స్ ఉండేవి. 1942లో అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ముడి సరుకులు దిగుమతి చేసుకోవడం అంటే ఫిల్మ్ నెగిటివ్ని దిగుమతి చేసుకోవడం కష్టమైపోయి అది సాధ్యం కాక అప్పటి వరకు 20,000 అడుగులు ఉన్న సినిమా లెంత్ అది 11,000కి తగ్గింది. మేబీ హిట్లర్ కాంట్రిబ్యూషన్ సినిమా ఇదే అయి ఉండొచ్చు. అండ్ ఆయన 5 hours నుంచి 2.5 hours పట్టుకొచ్చాడు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వల్ల అప్పుడు మనకి ఆ నెగిటివ్ దొరక్క వాళ్ళు ఆ లెంత్ని తగ్గించారు. అప్పట్లో మీకు స్టార్టింగ్లో అన్నీ కూడా పౌరాణిక నాటకాలే, పద్య నాటకాలే సినిమాలుగా వేసేవారు. అందులోనే పాదుగా పట్టాభిషేకం, శకుంతల, సావిత్రి, రామదాసు, హరిశ్చంద్ర, సత్య అనసూయ లాంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి సాంఘిక చిత్రం దాని పేరు ప్రేమ విజయం. అది గుర్తుపెట్టి నాగేశ్వరరావు గారు ఆయన నిర్మాతగా ద్వారకానాథ్ అనే ఒక దర్శకుడిని పరిచయం చేస్తూ తీశారు ఆయన సినిమా. అది ఫస్ట్ సాంఘిక చిత్రం. ఆ తర్వాత గోడవెల్లి రామబ్రహ్మం గారు ఈ సాంఘిక కథాంశాలని అభ్యుదయ పదం వైపు తిప్పి సినిమాకి సామాజిక ప్రయోజనం కూడా అవసరమని ఆయన చెప్పారు. ఆయన తీసిన చిత్రాలే మాలపల్లి, వందే మాత్రం, మాలపిల్ల, వందే మాత్రం, రైతు బిడ్డ అట్లాంటి సినిమాలు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం రైతు బిడ్డ అనే సినిమాని అది బ్యాన్ కూడా చేసింది. ఆ తర్వాత 1948లో మళ్ళీ ఇదే రైతు బిడ్డ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది, పెద్ద విజయాన్ని సాధించింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మళ్ళీ రిలీజ్ చేశారు దీన్ని. అప్పట్లో అందరూ వాళ్ళే పాటలు పాడుకునేవాళ్ళు. షూటింగ్లోనే కెమెరా ఆన్ చేసి స్టార్ట్ యాక్షన్ అనగానే వాళ్ళే పద్యాలు పాటలు పాడుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళనే వాళ్ళు సినిమాలు తీసుకునేవారు. 1941 నుండి మన చలనచిత్రం సంచలన చిత్రంగా అంటే సమాజం వైపు పలు విధాల ప్రభావం చూపించడం స్టార్ట్ చేయింది. పి పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన ధర్మపత్ని అనే చిత్రం అక్కినేని నాగేశ్వరరావు అనే నట సామ్రాట్ని మన ప్రేక్షకులకాన్ని పరిచయం చేసింది. అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా నటించిన కీలుగుర్రం అనే చిత్రం అది తమిళంలో డబ్బింగ్ అయిన మొట్టమొదటి తెలుగు చిత్రం కూడా కీలుగుర్రం, మాయా కుదురయ్య. అలాగే 1949లో శ్రీ కృష్ణవేణి గారు ఆ నిర్మాతగా ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో నిర్మించిన మన దేశం అనే చిత్రంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు పరిచయం అయ్యారు. ఇంకా 1951 నుండి 60 వరకు తీసుకుంటే సంగీత సాహిత్యాల పరంగా తెలుగు సినిమా అనే మరో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ దశాబ్దం ఇది. ఎందుకంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆచార్య యాత్రయ్య, కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఆరుద్ర, మహాకవి శ్రీశ్రీ, మధుర గాయకుడు ఘంటసాల, గాయని వసంత, మంగళంపల్లి బాలగౌరి కృష్ణ, మధుర గాయని పి సుశీల, లీల అండ్ దర్శకుడు బి విఠలాచార్య, రాఘవయ్య, ఆదుర్తి సుబ్బారావు, అందాల శోభన్ బాబు
అండ్ రాజబాబు, ప్రముఖ హాస్యనటి సూర్యకాంతం, రేలంగి, కైకాల సత్యనారాయణ, పేకేటి శివరాం, చలం, వి సురోజ, ఇలా ఎంతోమంది ఆడిముత్యాలని మన తెలుగు లోకాన్ని పరిచయం చేసిన దశాబ్దం ఇది. ఆ తర్వాత 61 నుంచి 70 వరకు తీసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమ నలుపు తెలుపుల నుండి అది రంగవల్లిగా మారిన దశాబ్దం ఇది. ఎన్టీ రామారావు గారు రాముడిగా అండ్ ఘంటసాల తన సంగీత దర్శకుడిగా నిర్మించిన లవకుశ మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ చిత్రం. ఇదే దశాబ్దంలో వచ్చింది. అలాగే తేనె మనసులు అండ్ అదే పీరియడ్లో తేనె మనసులు అనే చిత్రం ద్వారా సూపర్ స్టార్ మన కృష్ణ గారు కూడా పరిచయం అయ్యారు. అలాగే ఇదే దశాబ్దంలో ఏఎన్ఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఇద్దరు మిత్రులు, ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రాలు విడుదలయ్యి అప్పటి నుంచే కమర్షియల్ చిత్రాల కథలకి నాంది పడింది. 25,000కు పైగా పాటలు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే దశాబ్దంలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత 71 నుంచి 80 వరకు తీసుకుంటే ఇవాళ తెలుగు పరిశ్రమలో వివిధ స్థాయిల్లో పదవుల్లో బాధ్యతలో ఉన్న పెద్దవాళ్ళంతా ఆ కాలంలోనే ఇదే దశాబ్దంలో యువకులుగా మన తెలుగు తెరకు వెండి తెరకు పరిచయం అయ్యారు. అప్పట్లో ఉన్న దర్శకులు క్రాంతి కుమార్, సంగీత దర్శకుడు చక్రవర్తి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సహజ నటి జయసుధ, అందాల నటి జయప్రద, అలాగే గిరిబాబు, అల్లు అరవింద్ అండ్ మన దాసన నారాయణరావు గారు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, హాస్యకథ చిత్రాల రచయిత దర్శకుడు జంధ్యాల విశ్వనాథ్ బాపు, అలా సంగీతం శ్రీనివాసరావు గారు, ఇలా అందరూ ఇదే పీరియడ్లో వచ్చారు. అంతేకాదు ఇదే దశాబ్దంలో అంటే ఈ 70 to 80 మధ్యన ప్రాణం ఖరీదైన చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే దశాబ్దంలో అయ్యాడు. అలాగే బాలకృష్ణ గారు కూడా వచ్చింది ఇదే దశాబ్దం. అలాగే అందాలంటే శ్రీదేవి అంతకుముందు తను ఒక బాలనటిగా చేసిన తను ఒక హీరోయిన్గా ఫస్ట్ ఎంటర్ అయిన పీరియడ్ కూడా ఇదే. అప్పట్లో మొట్టమొదటి సినిమా స్కోప్ కూడా ఇదే పీరియడ్లో వచ్చింది. అదే అల్లూరి సీతారామరాజు. అది సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించారు, దర్శకత్వం కూడా వహించారు. చలి చీమలు అనే చిత్రంతో ఇదే పీరియడ్లో మన పర్చుల్ బ్రదర్స్ కూడా రచయితలుగా పరిచయం అయ్యారు. ఇది 70 to 80. ఇంకా 80 to 90 తీసుకుంటే నటుల మధ్యన, యాక్టర్స్ మధ్యన నెంబర్ గేమ్ స్టార్ట్ అయిన పీరియడ్ ఇది. అప్పటి వరకు అందరూ ఎవరి సినిమాలో వాళ్ళు చేసుకునేవాడు. ఇక్కడ నుంచి నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఎవరు ఎక్కువ కలెక్షన్స్ అనే పీరియడ్ ఇది బిట్వీన్ 80 to 90. తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాజకీయాల్లోకి వచ్చి, అంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చిన తొలి నటుడు, నిర్మాత, దర్శకుడు కోన ప్రభాకర్ రావు గారు. ఆయన మా తాతగారు. ఆయన తర్వాత ఆయన 3 రాష్ట్రాలకి గవర్నర్ చేశారు, స్పీకర్ చేశారు, మనకి ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించింది నందమూరి తారక రామారావు గారు ఇదే పీరియడ్లో. అండ్ ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. ఇదే పీరియడ్లో చిత్ర పరిశ్రమ మనకి మద్రాసు నుండి హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయిపోయింది. అలాగే ఇదే పీరియడ్లో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయి చిత్రాలతో సమానంగా ఉన్నత సాంకేతిక విలువలతో మరో మెట్టు పెంచిన రామ్ గోపాల వర్మ కూడా పరిచయం అయ్యి శివ అన్న సినిమా తీసిన పీరియడ్ కూడా ఇదే. అలాగే వెంకటేష్, నాగార్జున ఇటువంటి ఎంతోమంది యాక్టర్లు పరిచయం చేసిన పీరియడ్ కూడా ఇదే. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన తొలి తెలుగు 70mm చిత్రం సింహాసనం కూడా ఇదే పీరియడ్లో వచ్చింది. ఇక 91 నుంచి 2000 వరకు తీసుకుంటే ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు, కొత్తదనానికి పెద్దపీట వేసింది ఈ పీరియడ్, ఈ హోల్ డికేడ్. దాని కారణం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ లైక్ పూరి జగన్నాథ్, గుణశేఖర్, కరుణాకరన్, సీరు వైట్ల, ఇలా ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్, రామ్ గోపాల్ వర్మ స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన ఎంతోమంది ఇదే పీరియడ్లో వచ్చారు. అలాగే ఇదే పీరియడ్లో ఈ 91-2000 మధ్యలోనే మన కథామాటల రచయిత నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాసు, అలాగే సత్య సినిమా ద్వారా నేను కూడా ఇదే పీరియడ్లో వచ్చాం, రైటర్స్గా మారాము. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, రవితేజ అందరూ కూడా ఇదే పీరియడ్లో పరిచయం అయ్యారు. అలాగే నేటి అగ్ర నాయకుడు నా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే పీరియడ్లో వచ్చాడు.
ఇది 2000 వరకు. 2000 నుండి నేటి వరకు మనం తీసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమ సాంకేతికంగా వ్యాపారపరంగా అగ్రస్థాయికి చేరిన పీరియడ్ ఇది. మనం ఇప్పుడు వినుంటాం 50 crores, 60 crores, 100 crores కూడా టచ్ చేసింది మన తెలుగు పరిశ్రమ. జాతీయంగా అంతర్జాతీయంగా ఈవెన్ బాలీవుడ్ను కూడా క్రాస్ చేసిన పీరియడ్ ఇది. అంటే 2000 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటారు. అంటే తెలుగు సినిమాకి ఇంత పొటెన్షియాలిటీ ఉందా అని ప్రూవ్ చేసిన సినిమా దూకుడు. ఈరోజుకి ఓవర్సీస్లో హైయెస్ట్ కలెక్షన్తో వచ్చిన సినిమా దూకుడు. దానికి తెలుసు, దానికి రైటర్ నేనే. అలాగే ఇదే పీరియడ్లో వచ్చిన సినిమా మగధీర. అంటే మాది సాంఘిక చిత్రం. అండ్ ఇదే పీరియడ్లో, ఈ 13 సంవత్సరాల పీరియడ్లోనే ఎంతోమంది సెన్సేషనల్ డైరెక్టర్స్ మనకి పరిచయం అయ్యారు. వాళ్ళు రాజమౌళి, వివి వినాయక్, శేఖర్ కమ్ముల అండ్ హరీష్ శంకర్, బోయపాటి సీను, ఇలాగ ఎంతోమంది ఉన్నారు. అండ్ ఇదే దశాబ్దంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, నాగ చైతన్య, రామ్, నితిన్, ఇలాగ ఎంతోమందిని కూడా పరిచయం చేసిన పీరియడ్ ఇది. యాక్చువల్ చెప్పాలంటే ఈ దశాబ్దాన్ని వారసత్వ దశాబ్దాలు కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇటు వాళ్ళే వచ్చారు, వారసులు వచ్చారు. అండ్ ఇదే పీరియడ్లో మన దేవిశ్రీ ప్రసాద్, చక్రి, తమన్, ఆర్పి పట్నాయక్, ఇలా ఎంతోమంది యువ సంగీత దర్శకులు కూడా వచ్చారు. అండ్ చివరిగా నేను దీన్ని ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. సో దీంతో ఐ విల్ కంక్లూడ్ మై స్పీచ్. కానీ సురేష్ గారు గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోలేదు. తప్పట్లు గుర్తం కూడా నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. స్కిల్ గుర్తుపెట్టుకుంటా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1930 and 40 మధ్యకాలంలో దీనబంధు అనే ఒక చిత్రం కోసం శంకరంబాడి సుందరాచార్య గారు ఒక పాట రాశారు. దీన్ని టంగుటూరి సూర్యకుమార్ గారు పాడారు. అయితే ఆ పాట ఆ నిర్మాత దర్శకులకి అది బాగా నచ్చినా కూడా ఆ సినిమాలో దాని తగ్గ సిచ్యువేషన్, సందర్భం అందులో లేకపోవడంతో, బట్ ఆ పాట మాత్రం బాగా నచ్చి దాన్ని ఒక ప్రైవేట్ ఆల్బమ్గా చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత కాలంలో అదే పాట మన రాష్ట్రీయ గీతంగా మారింది. ఆ పాట మనం ఇప్పుడు విందాం. అలాగే సినిమా కేవలం వినోదం కోసమే కాకుండా సాహిత్యపరంగా అండ్ సమాజపరంగా ఎంతో బాధ్యతతోటి ఇంకా మరింత ఎదగాలని ఆశిస్తూ అండ్ లాంగ్ లివ్ సినిమా. థ్యాంక్ యూ. సురేష్ గారు గుర్తుపెట్టుకుంటారు.